డైలీ రైస్, కర్డ్, చపాతీ తింటే ఫ్యాట్ లాస్ అవ్వదా? డే 6లో నేను ఫాలో అయిన రొటీన్ అయితే ఇదే. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఫ్యాట్ లాస్ జర్నీ డే 6. మార్నింగ్ అయితే నేను వార్మ్ వాటర్ తో స్టార్ట్ చేశాననమాట. సో 5 డేస్ నేను ప్రాపర్ గా వర్కౌట్ చేశాను. ఒక ట్రస్టెడ్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతూ. సో నెక్స్ట్ 2 డేస్ అయితే స్మార్ట్ గా ప్లాన్ చేసుకున్నాను. ఒక రోజు కార్డియో చేద్దామని, ఒక రోజు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి. సో 2 డేస్ కార్డియో డే అనమాట. స్కిప్పింగ్ చేశాను. నో ప్రెషర్, జస్ట్ కన్సిస్టెన్సీ అనమాట. సో ఇంకా వర్కౌట్ అయ్యాక ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్ మీల్ అయితే తీసుకున్నాను. మార్నింగ్ కొంచెం హనీ వేసుకొని అందులో మిక్స్ చేసుకొని తిన్నాను అనమాట. ఇందులో డ్రై ఫ్రూట్స్, సీడ్స్, నట్స్ అన్ని ఇంక్లూడ్ అయ్యాయి. అందుకే నేను మార్నింగ్ రిచువల్ గా సెపరేట్ గా నట్స్ అయితే ఏమీ సోక్ చేసుకోలేదు అనమాట. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ లో కవర్ అయిపోయాయి కాబట్టి. సో లంచ్ కి అయితే నేను సెల్ఫ్ కుక్ చేసుకున్నాను పాలకూర కర్రీ. నా లంచ్ లో అయితే నేను 100 to 150 గ్రామ్స్ ఆఫ్ రైస్, పాలక్ కర్రీ, బ్రింజాల్ అండ్ పొటాటో కర్రీ, క్యారెట్ అండ్ క్యూకుంబర్ సలాడ్ అనమాట. ఫస్ట్ 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ అనమాట. ఈవినింగ్ స్నాక్ లో ఒక నువ్వులుండి అయితే తీసుకున్నాను. డిన్నర్ కి ఒక చపాతీ, పాలక్ పన్నీర్ కర్రీ, కొంచెం కర్డ్, అలాగే 1 కుకుంబర్ అయితే తీసుకున్నాను. ప్రతి మీల్ తర్వాత ఒక స్మాల్ వాక్ అయితే చేశాను. దట్స్ ఇట్, సింపుల్ హ్యాబిట్స్, డైలీ కన్సిస్టెన్సీ అనమాట. ఫ్యాట్ లాస్ అంటే ఫుడ్ ని అవాయిడ్ చేయడం కాదు, ఫుడ్ ని అండర్స్టాండ్ చేసుకోవడం అనమాట. ఇఫ్ యూ ఆర్ ఆన్ ద సేమ్ జర్నీ, కమెంట్ డే 6, ఫాలో ఫర్ మోర్ రిజల్ట్స్ అండ్ సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు.